డైల్ న్యూస్. ప్రతిసారి లాగానే ఈసారి కూడా మనకి బోనాల పండగ అనేది స్టార్ట్ అయిపోయింది. ఆషాఢ మాసం అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది బోనాలు అంటే అందులో మళ్ళీ మనకు గుర్తుకొచ్చేది హైదరాబాద్. ప్రతి సంవత్సరం హైదరాబాద్లో బోనాలు పండగ అనేది చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఏరియా వైజ్గా ఒక్కో రోజు ఒక్కోసారి జరుపుకుంటారు. అయితే హైదరాబాద్లో మాత్రం మొదట బోనం మనము గోల్కొండ కోటలని జగదాంబిక అమ్మవారి నుంచే ప్రారంభమవుతుంది. ఇక్కడ స్టార్ట్ అయ్యాకే ప్రతి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే లోపల అమ్మవారు ఎలాంటి పూజలు జరుపుకుంటున్నారు ఏంటి లోపల ఒకసారి కనుక్కుందాం పదండి. మనం లోపలికైతే ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ చూసుకుంటే మాత్రం చాలా హడావిడిగా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. సో అమ్మవారిని ఊరేగిస్తున్నారు కూడా. సో ఈ రోజు అమ్మవారికి ఇక్కడ 500 వరకు బోనాలు అనేది సమర్పిస్తున్నారు. సో అక్కడ చూసుకుంటే మాత్రం డప్పు చెప్పులు, శివనాథులు, పోతురాజులు ఇప్పటికీ అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకసారి చూద్దాం పదండి. నమస్తే అండి. ప్రతి సంవత్సరం వస్తారా ఇక్కడ గోల్కొండ కోటకి? అవునండి, ప్రతి సంవత్సరం వస్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేబీ చాలా ఇయర్స్ అవుతుంది. మేము చిన్న ఉన్నప్పుడు మమ్మీ డాడీ వాళ్ళ నుంచి వస్తాం. ఇక్కడేనా మీరు లోకలేనా? మేము సికింద్రాబాద్ అండి. బోనం సమర్పించారా అమ్మవారికి? లేదండి, ఒడిబియ్యం పోసేసి వచ్చాం. ఓడిబియ్యం పోసొచ్చారు. బోనం సమర్పిస్తారా? చేస్తారు. మీరు మేము సేమేనా? అన్ని ఇయర్స్ చాలా చిన్నప్పటి నుంచి వస్తాం. అవునా? సో అమ్మవారికి మొక్కుతున్నారు కదా, అంటే ప్రతి సంవత్సరం ఏదైనా తేడా కనిపిస్తుందా ఇన్ని సంవత్సరాల నుంచి? కనిపిస్తుందండి. ఈ ఎక్కువ దగ్గరికి వెళ్తారా మళ్ళీ ఇంకా ప్రతి దగ్గరికి బోనం సమర్పించడం అలాంటివి చేస్తారా? మమ్మీ వాళ్ళు సికింద్రాబాద్, మాకు నెక్స్ట్ వీక్ అక్కడ కాబట్టి అక్కడికి వెళ్తాము. మా దగ్గర అంబర్పేటలో లాస్ట్ ఇయర్.
హలో అండి. ప్రతిసారి వస్తారా? ఈసారి వచ్చారా? ప్రతిసారి వస్తామండి. ప్రతిసారి వస్తారు. ఇక్కడేనా లోకలేనా? ఇక్కడే అంబర్పేట. అంబర్పేట. సమర్పించారా అమ్మకి లేదు, ఓడి బియ్యం పోస్తాము. ఓడి బియ్యం పోసారా? అంటే ప్రతి సంవత్సరం ఓడి బియ్యమే పోస్తారా? ఓడి బియ్యమే పోస్తాం. అయితే తేడా ఏమైనా కనిపిస్తుందా? అమ్మవారికి ఇంతలా మొక్కుతూ ఉన్నా కాబట్టి కనబడుతుంది. ఏదైనా కోరుకుంటే తీరుస్తుంది. తీరుస్తుంది. పవర్ఫుల్ అంటారా? సో ఎప్పుడు వచ్చారు? మేము ఈరోజు మార్నింగ్ 8 o'clock వచ్చాము. ఇంకా ఏదన్నా వెళ్తారా మళ్ళీ బోనస్ సమర్పించడానికి? తర్వాత మళ్ళీ వస్తామండి బోనస్. సో ఇక్కడికైతే ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం వస్తాం. ఎస్, అయితే జగదాంబికా దేవికి సంబంధించి ఈ గుడిలో ప్రతి ఒక్కటి కూడా విశేషమనే చెప్పాలి. అందులో మొదటిగా ఈ మెట్లు. సో జనాలు ఎవరైతే భక్తులు వాళ్ళకున్న కోరికలు నెరవేరుతాయో ప్రతి ఒక్క మెట్టుకు, ఇక్కడున్న ప్రతి ఒక్క మెట్టుకు పసుపు కుంకుమ పెట్టి కాలి నడకన దాదాపుగా 1000 వరకు అయితే మెట్లు ఉంటాయి. ఆ కోరిక నెరవేరిన తర్వాత జనాలు అనేది ఇక్కడికి వస్తారు. ఈ గుడిలో ఇది కూడా ఒక విశేషం అని చెప్పొచ్చు. నమస్కారం అండి. ఎలా అనిపిస్తుంది? బాగునిపిస్తుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అండి. ఇది ఎన్నోసారి బోనం ఎత్తడం? ఇది గత 5 years నుంచి కంటిన్యూ మేమే తీస్తామని కుమార సంఘం తరఫు నుంచి. సో కార్యక్రమాలన్నీ అవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి? చాలా బాగా జరుగుతాయండి. ఇంకా ఎక్కడే బోనం ఎత్తుతారు? ఫస్ట్ ఇక్కడే కదా? ఫస్ట్ ఇక్కడనే అండి, గోల్కొండ బోనాలే ఫస్ట్. ఇక్కడే. సో జనాలు కానీ అదంతా ఎలా వస్తారు? ఇప్పుడైతే స్టార్ట్ అవుతుందండి పబ్లిక్. ఇప్పుడు ఈవినింగ్ వరకు చాలా వస్తుంది. ఇప్పుడు చాలా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. సో ఇది అందరూ ఎత్తుకున్నారు కదా అమ్మవారి కోసం. సో ఇలా ఎంతసేపు ఊరేగిస్తారు అమ్మవారికి? టెంపుల్కి వెళ్ళే వరకు అండి. టెంపుల్కి వెళ్ళే వరకు బరువు కానీ అలా ఏం అనిపించదు? అమ్మవారిని ఆహ్వానించుకొని అమ్మవారు ఆడుతూ పాడుతూ తీసుకొని వెళ్తుందండి. సో ఏం పెడతారు అందులో? నైవేద్యం పెడతామండి. అన్నం, పరమాన్నము, పచ్చి పులుసు, కోయగూర. ఇలా ఎన్ని రోజు? ఈ రోజు స్టార్ట్ కదమ్మా. ఇంకా 1 month అండి మొత్తం. 1 month మీరు ఇలానే బోనం ఎత్తుతారు? అవునండి. ప్రతి సంవత్సరం ఎత్తుతారు కదా, ఏదైనా తేడా కనిపిస్తుంది అమ్మవారికి? అవునండి, మనం నమ్ముకుంటే మన కొంగు బంగారం అండి అమ్మవారు. అమ్మవారు కొంగు బంగారం అంటారు. అవునండి.